రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ మళ్లీ లాభాల బాట పట్టింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో విశాఖ స్టీల్ ప్లాంట్ తిరిగి లాభాలు సాధిస్తోంది. సుమారు ఏడాదిన్నర కాలంలో అనూహ్యమైన ప్రగతిని చూపుతూ జనవరి నెలలో 54 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ వివరాలను ఉన్నతాధికారులకు వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మళ్లీ లాభాల బాట పట్టింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో విశాఖ స్టీల్ ప్లాంట్ తిరిగి లాభాలు సాధిస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ మళ్లీ లాభాల బాట పట్టినట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? సో విశాఖ స్టీల్ ప్లాంట్ గత కొంతకాలంగా కూడా ఎందుకంటే పూర్తి స్థాయి ప్రొడక్షన్ సాధించడంతో ఒకసారి లాభాలు పట్టిందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇదే విషయాన్ని సో స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి ఏదైతే ముఖ్యమంత్రి సంబంధించిన రివ్యూ సమావేశంలో స్వయాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దీని పురోగతిపై ఓ రోజు క్రితం ఆల్రెడీ ముఖ్యమంత్రి స్వయంగా కూడా సమీక్షించినటువంటి పరిస్థితి. ఈ సమీక్షలోనే సో దీనిపైన ప్రధానంగా చర్చించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఏంటంటే స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి పూర్తి స్థాయి సామర్థ్యాన్ని వినియోగించుకుంటే ఖచ్చితంగా లాభాలు పట్టేటువంటి అవకాశం అయితే ఉందనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఒక నెల రోజుల్లోనే సుమారుగా 54 కోట్ల రూపాయలు లాభాన్ని ఆర్జించినట్టు తెలుస్తుంది. మరోవైపు అంటే గతంలో ఎవరైతే సీఎండీ ఉన్నారో అతన్ని మార్చి కొత్త సీఎండీని వేయడంతో సో అనవసరమైన ఖర్చులు లేకపోతే వృధా ఖర్చులు వీటిని తగ్గించడంతో పాటుగా పూర్తి స్థాయిలో ఇటు కార్మికులు అలాగే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కలిసికట్టుగా పనిచేయడం వలన ఈ లాభాలు బాగా పట్టిందని చెప్పొచ్చు. అయితే ఇంకొద్దిగా ఆర్థిక సహాయం కానీ లేకపోతే మెటల్స్ రూపంలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఆల్రెడీ సహాయం చేస్తే ఇంకొద్దిగా కానీ సహకారం అందించినట్లయితే పూర్తి స్థాయిలో మేము లాభాలు పట్టేందుకు పనిచేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని కార్మికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే బాటలో కొనసాగించేందుకు అంటే మాకు ఏదైతే మెటల్స్ కానీ లేకపోతే ఐరన్ ఓర్ కానీ అలాగే బొగ్గు కానీ సకాలంగా అందించినట్లయితే మేము ఇంకా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. సో దీని పట్ల ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా నష్టాల బాటలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఇప్పుడు లాభాల బాట పట్టింది. అదే పద్ధతిలో ఇంకా కొనసాగితే ఖచ్చితంగా కొన్నాళ్ళకి ఇది రివైవ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ప్రైవేట్ పరం చేస్తారని గత కొంతకాలంగా కూడా కార్మిక సంఘాలు వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. సో ఆందోళన బాట నుంచి పూర్తి స్థాయిలో ఇప్పుడు లాభాల బాట పట్టింది. ఇది ఇదే స్థాయిలో కొనసాగడానికి కావాల్సినటువంటి సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది, కేంద్ర ప్రభుత్వం కూడా అందిస్తుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నేతలు కానీ వీళ్ళు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి తన సమావేశంలో కూడా రివ్యూ సమావేశంలో నిన్న జరిగినటువంటి ఒక రోజు క్రితం జరిగినటువంటి సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించినట్టు మనకి తెలుస్తుంది. ఖచ్చితంగా గత త్రైమాసికంలో కూడా ప్రొడక్షన్ అనుకున్న దానికన్నా ఎక్కువ చేయడంతో పాటు అప్పుడు కూడా గత ఏడాది కూడా కొంత లాభాల బాట పట్టినటువంటి పరిస్థితి. సో ఇదే పద్ధతిలో కానీ కొనసాగినట్లయితే మాత్రం ఖచ్చితంగా లాభాల బాటలోకి వస్తుంది. సో యథాస్థితికి రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే కాకపోతే అప్పుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పుడు వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది కేవలం వడ్డీలకు మాత్రమే వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొద్దిపాటి ఇంకా సహాయం చేస్తే మేము లాభాల బాట తీసుకెళ్లి సిద్ధంగా ఉన్నామని చెప్పి కార్మికులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పనికి తగ్గ వేతనం కాకుండా నెలవారీ జీతాలు ఇవ్వాలని కూడా కార్మికులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నాయుడు.